హల్లో నరహరి. వంకరలు వయ్యారాలు పోతున్న ఆ స్వరం ఎవరిదో చూడకుండానే నరహరి గుర్తుపట్టాడు. హల్లో కస్తూరి, కులాసానా? ఆహా, మా కులాసాలకేమొచ్చి గాని మీ విశేషాలు కాస్త వినిపించు అంటూ కస్తూరి అతడికెదురుగా కుర్చీలో విరగబాటుగా కూర్చుంది, తమాషాగా కాళ్ళాడిస్తూ. చూస్తున్న కాగితాలను విధిగా పక్కకు నెట్టాడు నరహరి. మాకేం విశేషాలుంటాయి? ఈ మధ్య ఊళ్ళో లేను, ఇదే రావడం. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. వస్తూనే ఆఫీస్ కత్తుకుపోయాను. ఊళ్ళో లేవని నాకు తెలుసు. మరి మీ పతివ్రత ఒంటరిగా ఉండగలుగుతోందా? కస్తూరి స్వరంలో హేళన ధ్వనించింది. సారీ కస్తూరి. నరహరి స్వరంలో గాంభీర్యం నిండుకొంది. మీరా విషయంలో నువ్వు ఈ విధంగా మాట్లాడడం నాకిష్టం లేదు. చాలాసార్లు చెప్పబోయాను, కానీ నువ్వే నీ ధోరణి మార్చుకుంటావనుకున్నాను. కస్తూరి పెంకిగా చూసింది. అవును, నీ అర్ధాంగిని గురించి ఎవరూ ఏమీ అనకూడదు. నువ్వు మాత్రం అందర్నీ ఇష్టం వచ్చినట్లు విమర్శించొచ్చు. నరహరి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ అభియోగం వింటూ. ఏం అలా చూస్తావ్? కంగుమంది కస్తూరి కంఠం. రజనీ చిత్రాల్లో నటిస్తానంటే నువ్వేమన్నావు? తీక్షణంగా ఉన్నాయి ఆమె చూపులు. నరహరి గాంభీర్యం చెదరలేదు. సారీ కస్తూరి, అది మా కుటుంబ విషయం. వ్యక్తిగత విషయం నువ్వు కల్పించుకోకు. "హుం," నిరసన ధ్వనించింది కస్తూరి గొంతులో. నీ వ్యక్తిగత విషయం నాకు అనవసరం కదూ. నా వ్యక్తిగత విషయాల గురించి మరి నువ్వెందుకు నోరు పారేసుకున్నావు? ఎవరి గురించైనా ఏమైనా మాట్లాడగల హక్కు నీకున్నదనుకుంటున్నావా? గతుకుమన్నాడు నరహరి. అయినా ఈ తీవ్ర పరిస్థితిని మార్చవలననే ఉద్దేశంతో నవ్వేస్తూ అన్నాడు. చూడగా ఈరోజు నాతో పోట్లాడ్డానికే వచ్చావనుకుంటాను. ఏంటి సంగతి? మాట మార్చకు నరహరి. నేను అందాల పోటీలో ప్రథమురాలుగా వచ్చిన విషయం గురించి నువ్వన్న మాటలన్నీ రజని నాకు చెప్పింది. సొంత చెల్లెలైన రజని ఎంత పనిచేసింది? లోలోన క్రుద్ధుడైన నరహరి అవాకుగా చూశాడు. మరలా కంగుమంది కస్తూరి కంఠం. రజని నీకు చెల్లెలైతే నాకు స్నేహితురాలు. అయినా నువ్వు అడగదలుచుకున్నవి అనదలుచుకున్నవి నా ముఖం మీదనే అనొచ్చునే. ఇతరుల వద్దెందుకు? ప్లీజ్ స్టాప్ దిస్ కస్తూరి. అసహనంగా అన్నాడు నరహరి. నీ వ్యక్తిగత విషయాలు నాకెందుకు? రజనీతో నేను. యూ స్టాప్ ఇట్ నరహరి. తీవ్ర స్వరంతో అన్న కస్తూరి కుర్చీ నుండి లేచి నిలబడుతూ, నువ్వన్నవన్నీ నిజమే. అవి నా దృష్టిలో అప్రతిష్టైన పనులు కావు. అందమైన భార్యను ఇంట్లో దాచుకుని బయటి వాళ్లను మాత్రం తైతకలాడించి డబ్బు చేసుకునే నీకు ఇవి అర్థం కావులే. నేను చెప్తాను విను. ఈ రోజుల్లో పేరు, డబ్బు, కీర్తి కావాలి ఎవరికైనా. అందుకు 195 మంది దేనికైనా సిద్ధమే. చెప్పు, ఎక్కడికి రమ్మంటావు నీతో? చెయ్యి నరహరి ముఖానికి దగ్గరగా ఉంచి చిటుకు వేస్తూ ముందు కొంగి అతడి కళ్ళల్లోకి లాలసగా చూస్తూ అతి నెమ్మదిగా అంది. ఎన్ని రోజులైనా నీతో గడుపుతాను. నన్ను నీ ఫిల్ంలో హీరోయిన్ చేశావంటే చిత్రానికయ్యే ఖర్చంతా మా నాన్న చేత ఊరికి ఇప్పిస్తాను. కస్తూరి, అరిచినట్లే అన్నాడు నరహరి. "హుం," నిర్లక్ష్యంగా నవ్వుతూ నిర్లజ్జగా అతడి ముందున్న మేజాబలపై కూర్చుని తను తీవ్రంగానే అంది. నరహరి, నేను చెడిపోయిందాన్ని నిజమే. మహాపతివ్రత భర్తననుకుని విర్రవీగుతూ అందరి గురించి నీ చిత్తమొచ్చినట్లు సెలవిస్తున్నావు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా. వెళ్ళి అడుగు నీ అర్ధాంగిని. నువ్వు ఊళ్ళో లేని ఈ సదవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందో. బాయ్. బల్లదిగి వెళ్లబోతూ మరలా ఒక క్షణమాగి అంది. అన్నట్లు వెళ్లే ముందు ఫోన్ చేసి మరీ వెళ్ళు. పాపం స్వాగత సత్కారాలివ్వడానికి ఇంటి వద్ద మీరా ఉందో లేదో. భుజాలు ఎగరేస్తూ చేతులు తిప్పింది కస్తూరి. కస్తూరి, గర్జించినట్లే అన్నాడు నరహరి. స్నేహం స్నేహమే, అంతే. ఆ చనువును హద్దులు దాటించుకో. మీరా విషయంలో అబాండాలు వేయడానికి సిగ్గులేదు నీకు? నిర్లక్ష్యంగా చూస్తూ హేళనగా నవ్వింది కస్తూరి. హహహ, ఎంత ప్రేమ, మరెంత నమ్మకం. అంతలో నిటారుగా నిలబడుతూ తీవ్రంగా చూసింది. నరహరి, ఈ నీ నమ్మకం ఒమ్ము కాగల రోజులొచ్చాయి. నీ పతివ్రత శిరోమణి రోజు కల్పకం నర్సింగ్ హోంకు 2 పూట్ల ఎందుకు వెళుతోందో అడుగు. అప్పుడు ఆలోచించుకో. నీకు నన్ను వేలెత్తి చూపగల అర్హత ఉందో లేదో. మీరా నాకంటే అధికురాలు కాదు, సమానురాలు. కొద్దిగా డిగ్రీ తేడా అంతే. గుడ్ బై. అల్లకల్లోలమైన మనసును ఆవేదనను సంభాళించుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది నరహరికి. ఆకస్మికంగా వెళ్లి మీరాను ఆశ్చర్య సంతోషాలతో ముంచెత్తవాలననే ఉద్దేశంతో ఎంతవరకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. రిసీవర్ చేతి తీసుకున్నాడు ఆలోచిస్తూ. చాలాసేపు మోగిన తర్వాత మళ్ళీ కంఠం పలికింది. అల్లో బాబుగారు, అమ్మగారు ఇంటి దగ్గర లేరు బాబు. ఎక్కడున్నారు? ఆసుపత్రికి వెళ్ళినారు. మళ్ళీ ఇంకేమో చెప్పబోయింది కానీ నరహరి వినలేదు. అతడు రిసీవర్ యథాస్థానంలో ఉంచిన శబ్దానికి ఆ పరిసరాలే మారుమ్రోగాయి. ఆగా మేఘాలపై పరిగెడుతోంది కారు. అంతకంటే వేగంగా పరుగులెడుతున్నాయి అతడి మెదడులో ఆలోచనలు. ఏంటి కస్తూరి ఆరోపణ? మీరాకు అనారోగ్యంగా ఉండి ఆసుపత్రికి వెళ్ళుండొచ్చు కదా. అందులో విశేషం ఏముంటుంది? కస్తూరి అంత ఘంటాపదంగా చెప్తోన్న సంగతి ఏమై ఉండొచ్చు.
కారు ఆగగానే ఎదురుగా పరిగెత్తుకొచ్చిన నౌకర్లను అడిగాడు. వచ్చారా అమ్మగారు? లేదయ్య గారు. ఏంటి అనారోగ్యం? వాళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు. తెలీదయ్యా, పైకి బాగానే ఉన్నారు మరి. గొణిగింది మళ్ళీ బెదురు బెదురుగా. అంతలో వచ్చి ఆగిన కారు నుండి మీరా దిగింది. సంతోషం వ్యక్తపరచడానికి బదులు ఆమె కళ్ళు రేపరేపలాడాయి భయంతో. తననే నకసిక పర్యంతం పరీక్షిస్తున్న భర్త చూపులలో చూపులు కలపలేక తలవాల్చుకుంది. మీరొచ్చేశారా? ఆ పలకరింపులో ఆనందం వినరాలేదు నరహరికి. "ఉమ్" అంటూ లోనికి నడిచాడతడు. అతన్ని అనుసరించింది మీరా. ఎక్కడికి వెళ్ళావు? సహజంగానే అడగాలని ప్రయత్నించినా తనకే తెలియని కర్కశత తావు చేసుకుంది ఆ కంఠంలో. ఆ అడుగుతున్న తీరుకు విస్మితురాలై చూసింది మీరా. వినిపించలేదా నేనడిగింది? అతడి స్వరం కొంచెం బిగ్గరగా ధ్వనించింది. ఆసుపత్రికి, డాక్టర్ వద్దకు. వినిపించి వినిపించినట్లున్న ఆ స్వరంలో చిరుకంపన. నరహరి కనులు ముడిపడ్డాయి. ఏంటి సంగతి? మీరా నేత్రాలు అతన్నొకసారి చూసి కిందకి వాలాయి. నరహరి అసహనమంతా అతడి స్వరంలో వినిపించింది ఈసారి. ఏంటి అనారోగ్యం? డాక్టర్ అవసరం ఏమిటి? చెప్పంది నాకెలా తెలుస్తుంది? ఒక్కొక్క మాట పాపైనడినట్లు బుజ్జగించి అడగాల నిన్ను? అప్రసన్న వదనంతో తీవ్ర స్వరంతో అడుగుతున్న అతడిని అయోమయంగా చూసింది మీరా. ఆమె గుండె అతి వేగంగా కొట్టుకుంటున్నట్లుగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే చెబుతున్నాయి. 2 నిమిషాల కాలం భీకర నిశ్శబ్దమే నాట్యం చేసింది. మీరా వేళ్లు మెల్లగా హ్యాండ్ బ్యాగును తెరిచాయి. అందున్న మందు సీసాలను నెమ్మదిగా మధ్యనున్న బలపై ఉంచింది. మంద్రమంద్రంగా అడుగులు వేస్తూ అతన్ని సమీపించి వెనుతిరిగి మేడ మీదకు వెళ్ళిపోయింది వడివడిగా. ఆ కాగితంలో రాసున్న మందులను పదే పదే చదువుతూ వెళ్ళిపోతున్న మీరా వంక పరీక్షగా చూశాడు. అతడికేమీ అర్థం కాలేదు. కాని మీరా అడుగులు నీరసంగా పడుతున్నట్లుగా, ఆమె చిక్కి ఉన్నట్లుగా అప్పటికనిపించింది అతడికి. మరు నిమిషంలో కోపము, ఆవేశము తగ్గిపోయాయి. తన ప్రవర్తన ఎంత కుసంస్కారంగా ఉందో గుర్తింపు కలిగింది. సిగ్గిలిపోతూ మీరా ఉన్న గది దిశగా నడిచాడు. గదిలో సయ్యపై కనులు మూసుకుని మేనువాల్చిన మీరా వదనంలో అలసత్వం గోచరించింది నరహరికి. మీరా పక్కనే కూర్చుంటూ నుదుటిపై చేయి వేశాడు. కనులు తెరచిన మీరా వదనంలో ఏ భావమూ లేదు. ఒళ్ళు బాగానే ఉందే, జ్వరం కాదు మరేంటి? ఆ కంఠంలో అప్పటికి పూర్వపు మమత మధురిమలు నెలకొన్నాయి. జ్వరం కాదు, నీరసం, ఆకలి లేమి. ఎందువల్ల? నేను లేనందువల్ల. అదే సర్దుకుపోతుంది. ముంగురులు సవరిస్తూ నవ్వాడు. మీరా నవ్వలేదు. నేను అలాగే అనుకున్నాను. డాక్టర్ వినలేదు. ప్రతి 15 రోజులకు రమ్మంది పరీక్షకు. ఎందుకని? ఏమీ అర్థం కావడం లేదు నరహరికి. ఎందుకు మీరా? ఏమైంది అంతగా కంగారు పడ్డానికి? అడిగిందే అడుగుతూ రెట్టించాడు. పైపంటితో కింద పెదవిని కొరుకుతూ అతడి పైనుండి చూపులు తిప్పుకుంటూ మరో వంక చూస్తూ ఆగాగి మెల్లగా చెప్పింది. పెద్దవాళ్ళెవరూ దగ్గర లేరు కనుక జాగ్రత్తగా ఉంటే మంచిదని. మొదటిసారి కదా. అంతవరకు విషాపానంలో మునిగిపోయిన అతడి మనసుపై అమృతం వర్షించినట్లే అయింది. ఆశ్చర్యంగా, ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ మీరాను తేరిపారా చూశాడు. నిజమా మీరా, నిజమా? పట్టరాని ఆనందాతిరేకంతో ఉన్నాయి అతడి చేష్టలు. మీరా మాట్లాడలేదు, తొణకలేదు. మొన్న ఉదయం ట్రంకాలు చేసినప్పుడు చెప్పలేదేం మరి? ఇంతటి శుభవార్తను ఇలాగైనా చెప్పేది? మీరా అతడి కన్నుల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో ఏదో నేరారోపణ ఉంది. అందమైన వేళ ఆనందంగా ఉన్నప్పుడు సమక్షంలోనే చెప్పాలనుకున్నాను. అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. దృష్టి తిప్పుకుంటూ అంది. బాధ, పశ్చాత్తాపాలతో సతమతమవుతున్న నరహరి లాలస స్వరంతో, అంతా మరిచిపో మీరా. ఏంటో ఈరోజు మూర్ఖుల్లా ప్రవర్తించాను అంటూ ఆమె కొలుకుల నుండి జాలువారుతున్న అశ్రువులను ఒత్తబోయాడు. మీరా అతడికి అవకాశం ఇయ్యలేదు. పైట చెరుగుతో తానే కళ్ళొద్దుకుంటూ చటుక్కున లేచి కూర్చుంది. సూటిగా చూస్తూ నిదానంగా అంది. ఇన్ని రోజుల తర్వాత నేను ఎలా ఉన్నానో అనే తహతహతో ఆప్యాయంగా పలకరిస్తారనుకున్నాను. కానీ మనసు నిండా అనుమానం నింపుకునొచ్చి పరాయిదాన్ని చూసినట్లు చూస్తారనుకోలేదు. ప్లీజ్ మీరా, ఆపుచేయ్. అనుకోకుండా అప్రియమైన సంఘటన జరిగిపోయింది. కానియండి, పర్వాలేదు. ఇది మన మంచికే. మీ మనసు ఎందుకు పాడైందో నాకు తెలీదు. కానీ ఇది మనిద్దరికీ ఒక హెచ్చరిక. పతి పత్నుల నడుమ అనురాగం గాజు పలకవలే సున్నితం. ఈ నాజుకు బంధాన్ని గౌరవించి పాలించేదే కాని పతికి అప్రదిష్ట తెచ్చేది కాదు ఈ మీరా. స్వరం అతి మంద్రంగా పలుకుతున్నప్పటికీ ఒక్కో మాట చాలా పొదునుగా వినవచ్చింది. మీకు కాఫీ, పలహారాలు ఏర్పాటు చూస్తాను అంటూ లోనికి నిష్క్రమిస్తోన్న ఆమెను చూస్తుండిపోయాడు నరహరి. అసలే ముభావంగా మందకొడిగా ఉండే మీరా మనసును ఈ సంఘటన మరింత బిగించొచ్చు.
చిచ్చి, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించాను? సంస్కారం పాలిట చీడపురుగు వంటి కస్తూరి మాటలు వినా నేను వివేకం కోల్పోయాను అనుకున్నాడు. పూల మొక్కల వద్ద లాన్లో కూర్చున్న మీరా హుసూరనుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడిన నరహరిని ఒక్కసారి కళ్ళెత్తి చూసి మరలా తన పని తాను చేసుకోసాగింది. నరహరి అంచనా సరైందే. ఆ అప్రియ సంఘటన అనంతరం మీరా వదనము హృదయము కూడా ముకుళించుకుపోయాయి. ముక్తసరిగా అవసరమైనంత వరకే మాట్లాడుతూ నిత్యం ఏదో యోచిస్తూ ఉంటున్న మీరా ఆంతర్యమేమిటో గ్రహించలేక అడగలేక తన తప్పిదానికి లోలోన చింతించసాగాడతడు. మీరా, "ఉమ్, ఏంటి ఆలోచిస్తున్నావు?" "ఏం లేదే." "అబద్ధం ఏదో ఉండకుండా ఉంటుందా?" మీరా మాట్లాడలేదు. ఒక్కసారి అతడి వంక చూసి తిరిగి కళ్ళు వాల్చుకుంది. తాను కూర్చున్న తావు నుండి లేచొచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు. మీరా మరో వంక చూస్తోంది. ఆమె దృష్టిని అనుసరించాయి అతడి చూపులు. పచ్చికలో ఆనందంగా గంతులు వేస్తున్న ఉడతల జంటను చూస్తోంది మీరా తదేకంగా. "నేను చెప్పనా నువ్వేం ఆలోచిస్తున్నావో?" చిలిపిగా అన్నాడు నరహరి ఆమె దగ్గరగా వంగి. మీరా విశాల నయనాలు అతడి వైపు తిరిగాయి, కానీ ఆమె నోరు విప్పలేదు. "అలా లాన్ మీద గంతులు వేస్తూ ఈ పూల మొక్కలన్నీ పీకి పోగులు పెట్టే పాపాయిని ఊహిస్తున్నావు, అవునా?" చుబుకం మోకాలిపై ఆనించి పచ్చికను తుంచుతూ నేలవైపే చూడసాగింది గాని మీరా మాట్లాడలేదు. "నీకు ఎవరిష్టం, అబ్బాయా అమ్మాయా?" "మీకెవరిష్టమైతే నాకు వారే ఇష్టం." నేలపై నుండి చూపులు తిప్పకనే అంది. ప్రశ్నకు జవాబైతే ఇచ్చింది, కానీ అటువంటి సంభాషణ వల్ల స్త్రీలో కానవచ్చే ఆనందం కానీ సిగ్గు దొంతరులు కానీ ఆమె వదనంలో రాలేదు. "అదెలా? నీకొక ఇష్టమంటూ లేదా?" మరింత కవ్వించ ప్రయత్నించాడు నరహరి. "ఇష్టమైనవన్నీ లభిస్తాయా? ఎంతవరకు అదృష్టమో ఎంత ప్రాప్తమో అంతే. అత్యాసలు దేనికి?" తలెత్తకుండానే అంది. నరహరికి ఈ ధోరణి నిస్పృహ కలిగించినా వదిలిపెట్టలేదు. "నీ అంత అందంగా ఉండి నీలాగే చక్కగా పాటలు పాడే అమ్మాయి కావాలనుంది నాకు" అనేసి దీక్షగా ఆమెలోని కదలికలెలా ఉంటాయోనని చూడసాగాడు. అయితే ఈ ప్రశంస కూడా అతడు ఆశించిన మార్పులను తేలేకపోయింది ఆమెలో. నరహరే మరలా తానే మాట్లాడుతూ, "అయితే ఆ అమ్మాయిని అంత మందకొడుగా ఉంటే మాత్రం వద్దు, అబ్బాయే కావాలి, అవునా?" "అబ్బా, మాట్లాడు మీరా." మీరా అతన్ని తేరిపారా చూసి, "ఎవరికి జన్మనీయడానికైనా అనుభవించవలసిన శ్రమ సమానమే, ఎవరిని పెంచడానికైనా కష్టం సమానమే" అంది నిర్లిప్తంగా. అతడు లోలోన నిట్టూర్చాడు నిస్సహాయంగా. ఏం చెయ్యాలి మీరా మనసు ద్రవింపజేయడానికి అనుకున్నాడు. "మీ బాబాయ్ గారికి ఉత్తరం రాశావా?" అన్నాడు. "లేదు." "పోనీ ఒకసారి వెళ్ళొద్దామా?" మీరా గాబరాగా చూడడం స్పష్టంగా కనిపించింది అతడికి. "వద్దు, ఇప్పుడొద్దు" అంది తడబడుతూ. "ఏం, ఎందుకని?" "వారు సంతోషిస్తారు, పెద్దలు అన్ని జాగ్రత్తలు నేర్పుతారు." "అవుననుకోండి, కానీ కొన్నాళ్ళు పోతే కానీ నేను ప్రయాణం చేయలేను." ఆమె చెప్పిన కారణం సరైందిగానే తోచింది అతడికి. "కాత్యాయని అక్కుంటే ఎంత బాగుండేది. ఏమైందో, ఎటు వెళ్ళిపోయిందో ఎక్కడా అజ తెలియలేదు" విచారంగా అన్నాడు నరహరి. సంభాషణ మారడంతో కాత్యాయని గురించిన ఆలోచనలతో పరధ్యాసలో పడింది మీరా. ఎందుకిలా చేసింది? నేనొచ్చే వరకైనా కాస్త ఓపిక పట్టలేకపోయిందా? మరలా తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడతడు. "హ్మ్, మీరు మాత్రం ఏం చేయగలరు? ఆమెకింత ఆశ్రయం ఇవ్వగలరే గాని ఆమె భర్త చేసుకున్న రెండో వివాహాన్ని రద్దు చేయలేరు కదూ." "కావచ్చు, కానీ ఆ రోజు మీరు లేనప్పుడు నా దగ్గరకొచ్చినాడే ఎంతో నిరాశగా కనిపించింది. నేను ఉండమని ఎంతో బలవంతం చేశాను. ఎందుకుంటుంది? ఏమున్నా లేకున్నా ఈ భర్త నావాడు, ఈ ఇల్లు సంసారం నావి అనుకుని తృప్తిపడే స్త్రీ, అవి కూడా పొరుల పాలైన నాడు ఇక ఏం చూసుకుని బ్రతుకుతుంది? ఎవరికోసం బ్రతకాలి?" మీరా గద్గద స్వరంతో చేస్తున్న ఈ వ్యాఖ్యానాన్ని విచలితుడై విన్నాడు నరహరి. "అన్నట్లు కాంతారావు గారు కనిపించారా మీకు? ఏమంటాడు?" ఆరాగా అడిగిందామె. "అన్నింటికీ తెగించినవాడు అనవలసిన మాటే అంటాడు. ఎందుకు చేస్తుంది? లోగడ నేను దొరికినట్లే మరొకడు దొరుకుంటాడు" అంటున్నాడు నిర్లజ్జగా. అసహ్యం వేసి నేనే మాట్లాడడం మానేశాను. "హుం, అపరాధం ఎవరిదైనా అపనింద మాత్రం ఆబలనెత్తినే పడుతుంది." బాధగా గొణిగింది మీరా. నరహరి అపరాధి వలె తల వాల్చుకున్నాడు. "ఉదయం ఫోన్ చేస్తే సమాధానం లేదు, ఇంటి వద్ద లేవని చెప్పింది మళ్ళీ." సాయంత్రం వస్తూనే యథాలాపంగా అడిగాడు నరహరి. "ఒంట్లో బాగా ఉన్నట్లే కదా?" "ఆ, బాగానే ఉంది. ఊరికే మధ్య మధ్య డాక్టర్ని చూస్తుండడం మంచిదని." "డాక్టర్ని చూడవలసిన తేదీ గడువు ఇంకా వారం రోజులుంది కదా, నేను తీసుకువెళతానన్నాను కదా." "అవుననుకోండి, అలా ఆలయానికి వెళ్ళొస్తూ దారే కదా" అని మాటలు తడుముకు అంది మీరా. "ఎవరొచ్చారు నేను లేనప్పుడు?" యాస్ట్రే అతడి దృష్టిని ఆకర్షించగా ఆరాగా అడిగాడు. "ఎవరూ రాలేదే." "మరి ఈ సిగరెట్లన్నీ ఎవరు కాల్చినవి?"
అందులోని కాల్చగా మిగిలిన చౌకరకపు సిగరెట్టు ముక్కలను పరీక్షగా చూస్తూ నౌకర్ని పిలిచాడు. దడదళ్లాడే గుండెతో మీరా అక్కడ నిలబడలేనట్టుగా గదిలోకి తప్పుకుంది. కాని హాల్లో నుండి సంభాషణ అంతా ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎవరొచ్చారా నేను లేనప్పుడు? రజనమ్మ గారు. ఇంకా? ఆ అబ్బాయి గారు ఒక ఆయన, పేరు తెలీదు. ఎవరు? ఇదివరకు ఎప్పుడైనా వచ్చాడా? రాకేం బాబు గారు, మీకు అమ్మగారికి కూడా తెలుసు. డైరెక్టర్ బాబు గారితో వస్తుంటారు. నేను అమ్మగారు కూడా లేనప్పుడు ఎందుకు రానిచ్చావు? గద్దించాడు. అదేంటి బాబు, అమ్మగారుండగా తరచూ వస్తుంటారు రజనమ్మ గారు. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ఆపేశాడు వాడు. సరే, వెళ్ళి నీ పని చూసుకో. నరహరి తల తిరిగిపోతోంది. మీరా! ఎన్నడూ లేనంత బిగ్గరగా పిలుస్తూ తన గదిలోకి నరహరి రావడంతో మీరా తనువెల్లా గజగజ వణికింది. అతడి వంక చూసే ధైర్యం లేక నేలచూపులు చూస్తూ ఉన్న తావునే ఉండిపోయింది. రజనీతో వచ్చి అతడెవరు? గది మారుమ్రోగింది. రజనీకి మగ స్నేహితులు కూడా అలవడ్డారన్నమాట. నీకు తెలిసే నువ్వు నాకెందుకు చెప్పలేదు? సమాధానం కూడా చెప్పదలుచుకోలేదా? ఈ భోగోతాలు మన ఇంట్లో ఎందుకు సాగనిస్తున్నావు నువ్వు? అంతకంతకు నరహరి గొంతు తారాస్థాయిని అందుకుంటోంది. క్షమించండి, చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అదే ఎందుకని అడుగుతున్నాను. కుటుంబ గౌరవం మంటగలిసిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలిగావు? ఎటువంటి స్నేహితుడతను రజనీకి? చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను గాని అవకాశం దొరకలేదు. అసలే కాత్యాయనిక గురించి మీరు విచారంగా ఉంటున్నారు. దానికి తోడు కుటుంబ కలహాలు కూడా రేగుతాయని భయపడ్డాను. రజనీది కూడా తీక్ష్ణ స్వభావమేనని మీకు తెలుసు. తగ్గని కోపంతో అన్నాడు నరహరి. కుటుంబ కలహాలు రేగినా పర్వాలేదు. కుటుంబం రచ్చకెక్కితేక చేసేదేముంది? ఎంతకో ఎవడు వాడు? బలవంతంగా చెప్పలేక చెప్పింది మీరా. సంజీవరావు మేనల్లుడు భాస్కర్. ఆ? ఆశ్చర్య అవమానాలతో మాట్లాడలేకపోయాడు నరహరి. అవును, నేను రజనీని వారించాను. కానీ బాగా చదువుకున్న రజనీకి నేనంటే అల్పభావం. ఇది మీకు తెలుసు. భాస్కర్ మంచివాడు కాదని కూడా చెప్పాను. ఆమె వినే స్థితిలో లేదు. ఇంకా వివాహం చేసుకుంటుందట. వాణ్ణా? ఏం చూసి? వాడు మంచివాడు కాదని నీకెలా తెలుసు? మీరా మేను కంపించడం స్పష్టంగా కానవచ్చింది. సరిగ్గా పాఠాలు రావడం లేదని బాబాయ్ గారు కోపడుతుండేవారు. ప్రశ్నకు సమాధానానికి అతక్కపోయినా ఆవేశంతో ఉన్న నరహరి అంతకంటే ఆరాగా అడగలేదు. ఎంత ధైర్యం! బ్రతుకు తెరువు కోసం నా ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ నా ఇంట్లోనే పాగా వేయి చూస్తున్నాడా? అప్పటికప్పుడే ఎక్కడికో వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతున్న అతడితో భయపడుతూనే అంది. చూడండి, రజనీని కోపడితే వినే రకం కాదు. మీ నాన్నగారికి చెప్పండి. అందువలన ఏమైనా ఫలితం ఉండొచ్చు. క్షణకాలం అలాగే చూసి తల పంకించాడు నరహరి. ఛీ! ఇటువంటివి రట్టు చేసుకునే విషయాలు, పౌరుషాలు ప్రదర్శించుకునే విషయాలు కావు. అందున సంజీవరావు మేనలుడంటే ఎంత అలుపుడు నా ముందు. రజనీకి వాడికి ఎక్కడైంది స్నేహం? ఎలాంటి పరిచయం ఇది? ఆలోచనలతో అతడి మెదడు వేడెక్కసాగింది. ఫోన్ చేస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఇంటలేరని, పొద్దుపోయాక కాని రారని తెలిసింది. అలాగే సెగలు కక్కే మనసుతో మర్నాటి కోసం వేచున్నాడు నరహరి. హాలాహలం కెరటాలు వేస్తున్న హృదయంతో నిమిషాలు గడియలు లెక్కించుతోంది మీరా. రేపు నరహరి ఇంటికెళ్ళి తల్లికి తండ్రికి ఫిర్యాదు చేస్తాడు. రజనీని నిలదీసి అడుగుతాడు. అప్పుడేం జరుగుతుంది? రజనీ ఏం చెబుతుంది? నూతనంగా వినే ఈ విశేషాల ప్రభావం నరహరిపై ఎలా పనిచేస్తోంది? ఎలా పరిణమించబోతోంది రేపటి దినం నా పాలిట? అసలే రజనీకి నాపై కక్ష. రేయంతా అశాంతితో నిద్రకు దూరమై గడిపిన మీరా తెల్లవారుజామున వినవచ్చిన టెలిఫోన్ గంటకు కలవరపడింది. ఈ వేళలో ఎవరై ఉంటారు? రాత్రంతా నిద్రలేకున్నాడేమో నరహరి. అప్పుడు ఆదమరిచి నిద్రపోతున్నాడు. హలో, నేను డాక్టర్ని మీరా. ఓ డాక్టర్ గారా, ఏంటి ఆమెకెలా ఉంది? సారీ మీరా, ఈరోజు దాటడం కష్టమే. కొన్ని గంటలే వ్యవధి ఉంది. డాక్టర్ గద్గద కంఠంతో అంది మీరా. ధైర్యంగా ఉండాలి మీరా. ఏం చేస్తాం? భయంకరమైన క్యాన్సర్. బ్రతకరన్న విషయం ముందు నుండి తెలిసిందే కదా. హలో మీరా, ఏడుస్తున్నావా? వద్దు. తెల్లవారుతూనే వచ్చేయగలవా? 2 రోజులుగా నువ్వు రావడం లేదని మీ అమ్మ ఒకటే బాధపడుతోంది. ఆఖరి గడియల్లో నువ్వు దగ్గరుంటే. అలాగే డాక్టర్, వృద్ధస్వరంతో అంది ఏడుపు బిగబడుతూ. తెల్లవారి 7 గంటల తర్వాత వస్తాను. ఆలోగా రాలేను. అలాగే, కానీ ఒక మాట. నీకు నీ భర్తకు ఏమైనా ఈ విషయంలో కలహం వచ్చేట్లయితే అసలు రావద్దని చెప్పమంది మీ అమ్మ. అవన్నీ నేను చూసుకుంటాను. అమ్మ జాగ్రత్త డాక్టర్. ఎంతో దౌర్భాగ్యురాల్ని. ఊళ్ళో ఉండి కూడా శోకపూరిత కంఠంతో మాటలు పూరింపలేకపోయింది. పిచ్చిపిల్ల. ఆ పిమ్మట మీరా శోకం చూసిన రాళ్లు సైతం కరగవలసిందే. భగవాన్, గోరు చుట్టుపై రోకలిపోట్ల ఎటువంటి పరిస్థితులను ఏర్పరిచావు? నేను ఏమైపోతాను? నా సంసారం భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈయన బయటకు వెళ్లే వరకు నేను ఇల్లు కదల్లేను. అంతవరకు అమ్మ జీవించుంటుందా?
నరహరి నోట అభియోగం వింటూనే నివ్వెరపోతూ చూసింది రజని. బాగుందన్నయ్య, ఇదెవరు చెప్పారు నీకింత అబద్ధం? అతడు నాకేం స్నేహితుడు? రజని, ఉగ్రమూర్తిలా ఉన్నాడు నరహరి. బొంకొద్దు. ఏంటిదంతా? ఇంటికి మిగిలిన పరువు కాస్త కూడా నువ్వు గంగలో కలిపేస్తావా? అన్నయ్య, విసుగ్గా ఉంది రజనీ తీరు. స్నేహితుడైతే తప్ప స్నేహితుడని చెప్పేదాన్ని నిర్భయంగా. కానీ అతడు నాకు స్నేహితుడు కాదు, వదినకే, నీ భార్యకే స్నేహితుడు. ఏమన్నావ్? ఆవేశంగా లేచిన చేతిని ఎలాగో అదుపులో పెట్టుకున్నాడు నరహరి. ఎంతకు తెగించావ్? సరే అన్నయ్య, నువ్వు నాపైనే నింద మోపుతున్నావు గనుక నీకు చెప్పడం మంచిది. ఏదో కాస్త ఫ్రీగా తిరుగుతాను కదా అని ఏ మాట పడితే ఆ మాట నన్ను అనవచ్చుననుకోకు. ఆ భాస్కర్ను ఎన్నోసార్లు నువ్వు లేనప్పుడు నీ ఇంట్లో చూశాను. తనంటే చాలా అభిమానంగా ఉండేవాడని, ఒకే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నామని, చిత్రాల్లో అవకాశం లభిస్తే అతడి బ్రతుకొక మార్గం ఏర్పడుతుందని అంది రజని. అదిలింపుగా అన్నాడు నరహరి. అవును, నిజమే చెప్తున్నాను. తానే నిన్ను అడగగలనని, నీకేమైనా అనుమానాలు వస్తాయేమోనని భయంగా ఉందని అంది వదిన. నోర్మయ్. నరహరి మరి నిగ్రహించుకోలేకపోయాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని హోంకరించాడు. రజనీ ఏడుపు విని జయలక్ష్మి, వర్ధనమ్మ గాలివానల్లా వచ్చి పడ్డారు రంగంలోకి. ఎంతటి వాడివైపోయావరా నరహరి? ఎందుకురా ఆ నోరు లేని పిల్ల మీద నోరు చేసుకుంటావు? వర్ధనమ్మ ఇల్లెగిరిపోయేలా కేక పెట్టసాగింది. ఏం, దాని బరువు నువ్వే నెత్తికెత్తుకున్నావు? జయలక్ష్మి పూనకం వచ్చిందాల్లా ఊగిపోతూ బిగ్గరగా ఏడుస్తూ దండకం ప్రారంభించింది. ఇంట్లో నుండి విడదీసి లాక్కుపోవడమే కాకుండా ఇంకా ఇంటిని నరకం చేయమని కూడా బోధించి పంపుతున్నట్లుంది ఆ మహాతల్లి. అంతగా పౌరుషముంటే పోయి ఆ నంగనాచి మీదనే చూపు. అక్క, అసహ్యం ఉట్టిపడే చూపులతో అదిలించాడు నరహరి. మీరెవాళ్ళు కల చేసుకోకండి. ఇవాళ నిజం కక్కిస్తాను రజనీ చేత. పొరువంతా గంగలో కలుపుతోంది తెలుసా? ఆహా, వెటకారంగా మూతి చేతులు తిప్పింది జయలక్ష్మి. మా గురించి నీకేం కష్టమక్కర్లేదులే. మా నాన్నగారింట్లో మేముంటున్నాం గాని నీ పంచకు రాలేదు. వెళ్ళి నీళ్లు సరి చేసుకో. నలుగురు నవ్వకుండా చూసుకో. జయలక్ష్మి నోటికి ఎప్పుడూ హద్దుపద్దులుండవు. ఇక నోర్మి. ఎందుకు మూస్తుంది? నువ్వే నీ హద్దుల్లో ఉండు. నా ఇంట్లో నా కూతుళ్ళనే తిడతావా నువ్వు? వర్ధనమ్మ ఆవేశంతో ఊగిపోతోంది. అందరి సమర్థింపులు విని రజనీ నిర్భయంగా చూడసాగింది. తల్లివంక తిరిగి తీవ్రంగా అన్నాడు నరహరి. ఈ ఇంటికి నేను కొడుకును అనే సంగతి మరిచిపోలేక ఇలా హద్దులు నీ చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. రజనీ ఎవరితోనో విచ్చలవిడిగా తిరుగుతోంది. ఇవాళ నన్ను విదిలించేసినట్లుండబోదు రేపు రాబోయే అప్రతిష్టను వదిలించుకోవడం. తల్లి మాట్లాడేలోపున జయలక్ష్మి మరలా రయ్యను అందుకుంది తారాస్థాయిలో. ఏం, అదంతా అప్రతిష్టైన సంగతని నీకు ఈనాడు చెల్లెల విషయంలో అనిపించిందా? నీ వెంట అలా ఎన్ని తిరుగులు తిరగందే ఆ టక్కులాడి వలలో పడి రహస్యంగా తాళికట్టొచ్చావు? అబ్బా, ఉండవే జయ. మంగమ్మ రంగప్రవేశం చేసింది. వాళ్ళ మాటలకేంటి కాని హరి, నేనొక్క మాట అడుగుతాను. పెళ్లి కాని పిల్ల మొగుడిని తానే వెతుక్కోవడం ఫ్యాషన్ అయిపోయిందిగా ఈ రోజుల్లో. అదేమంత తప్పు కాదు. కానీ పెళ్ళై మొగుడున్నది ఈ చాటుమాటు భాగోతాలు సాగించడమేంటంట? ఆ సంగతి చేతనైతే నీ పెళ్ళాన్నడుగు. చొరకంటించడంలో మహా దిట్టైన మంగమ్మ తన వాక్చాతుర్యాన్ని నలుగురు మెచ్చుకుంటున్నారో లేదో అన్నట్లు అందరి వంక చూడసాగింది. గది ఎంట గెలిచి రచ్చగెలువు. నీ పెళ్ళం భాగోతాల్ని అరికట్టు ముందు. జయలక్ష్మి అరిచినట్లే అంది. తల తిరిగిపోతోంది నరహరికి. ఏం వింటున్నాడు తాను? ఈ ఇంటికొక బాగు అనేది ఉండబోదా? ఏం అలా నిర్గంతపోతావు? పెళ్ళం బెల్లం అని ఊరికే అన్నారా మరి? వర్ధనమ్మ నరహరికి దగ్గరగా వచ్చి తీవ్రంగా చూస్తూ అడిగింది. నిజం నీకు తెలుసా అసలు? మీరా ఎవరు? చెప్పు హరి, మీరా ఎవరు? భవనం దద్దరిల్లింది రంగనాథం ప్రశ్నతో. అంతవరకు అక్కడ రంగనాథం ఉండడం గమనించిన నరహరి త్రుళ్ళిపడి ఆ స్వరం వినవచ్చిన వంక తల తిప్పి చూశాడు. నిప్పులు కక్కుతూ నిలబడున్నాడు మేడ వరండాలో రంగనాథం. ఈ సంగతి అప్రస్తుతం. మీతో ఒక విషయం హెచ్చరించాలని వచ్చాను నాన్నగారు. మనకు తలవంపులు తెచ్చే వ్యక్తి కాదు మీరా. యథార్థాన్ని కప్పిపుచ్చడానికి వీళ్ళు అభాండాలు వేస్తున్నారు. కానీ ముందు ముందు విచారించవలసి ఉంటుంది. సాధ్యమైనంత శాంత స్వరంతో తండ్రికి జవాబిచ్చాడు నరహరి. ఆ మాయకుడా, విచిత్రమైన విరుపుతో పలికింది రంగనాథం కంఠం. ఎంత గుడ్డిగా నమ్మి మోసపోయావురా. ఎంత పనిచేశాడు రామదాసు. నాన్నగారు. చూస్తుండగానే రంగనాథం ముఖం కరుకు తేలింది. కర్కశ స్వరంతో అన్నాడు. మీరా నీ భార్య ఒక కళంకిత కూతురు, ఒక పతిత కుమార్తె. పిడుగులు వర్షించాయి రంగనాథం స్వరంలో. అవి భగ్గున జ్వాలలను రేపాయి నరహరి గుండెలను తాకి. ఇంటి పొరువంతా గంగలో కలిపేశావు నాయనా. మంగమ్మ, వర్ధనమ్మ బుడిబుడి దీర్ఘాలు తీయసాగారు. మాట్లాడవేం, అలా చూస్తావేం? ఈ సంగతి తెలిసే చేసుకున్నావనుకున్నామే. జయలక్ష్మి విజయగర్వంతో చూస్తూ అడిగింది దిగ్భ్రమతో నిలబడిన సోదరుణ్ణి. లేచిపోయిందని కూతురు లేచిపోదని నమ్మకం ఏమిటి? నాకు సమాధానం కావాలి.
గద్దించినట్లే అన్నాడు రంగనాథం నరహరిని తీవ్రంగా చూస్తూ. నిర్ఘాంతపోయి నిలబడున్న నరహరి తనను తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలాగో గొంతు సరిచేసుకుని అడిగాడు. మీరు వేసే అభాండాలకు రుజువేమిటి? మీరా ఈ ఇంట పాదం మోపినాడే మీరంతా ఆమెపై కక్ష కట్టారు. కోడలే కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. హరి! ఆ గర్జన అందరినీ త్రుళ్ళిపడేట్టు చేసింది. జవాబు కావాలంటే వెళ్ళి నీ భార్యని అడిగి ఆమె నోటనే విను. అప్పుడే నీకు నమ్మకం కలుగుతుంది. వెళుతున్నాను. నేను వెళ్ళడం కాదు, ఎక్కడికే తీసుకొస్తాను. ఆమె ఎదురుగా వినిపించగలరా ఈ అభియోగాలన్నీ? వెంటనే పెళపెళ ఉరిమినట్లు వినిపించింది రంగనాథం స్వరం. ఎక్కడకు తీసుకురావు నువ్వు, తీసుకురాలేవు ఆమె నిజం చెప్పేదైతే. ఆ? అవును, నీకు తెలియని ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకోవడం ఘోర విషపానంతో సమానం. ఆ తర్వాత నీలో ఇంకా ఆ దర్పం మిగలదు. వింటున్న నరహరి ఆవేశంతో మాట్లాడలేకపోయాడు. అతి ధైర్యం వచ్చిన రజని నిర్లక్ష్యంగా చూస్తూ పెంకిగా అంది. పాపం, ఇప్పుడు నువ్వు వెళ్ళినా ఆమె ఇంటి వద్ద ఉండదు. కల్పకం నర్సింగ్ హోంలో ఆ గౌరవనీయురాలైన తల్లిగారి సేవలో మునిగుంటుంది. ఇంకా నిలబడి ఆ కర్ణకఠోర విషయాలను వినగల శక్తి లేని నరహరి వడివడిగా బయటకు సాగిపోతుండగా వెనక నుండి రంగనాథం మాటలు విష బాణాల వలె వచ్చి తాకాయి. హరి, నువ్వు నిజం తెలుసుకో, అంతే. ఎప్పటికీ ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. పాపిష్టి ముఖాలన్నింటికి నా ఇంట ప్రవేశం ఉండదు. అయితే ఆ తర్వాత నిర్ణయం కేవలం నీ ఇష్టం. నిజం తెలిసి కూడా నువ్వు ఒక కులట కుమార్తెతో కాపురం చేయడానికి నిశ్చయించుకుంటే నాకు నా మూడో కొడుకు లేడనుకుంటాను. ఈ ఆఖరి మాటలు ఉచ్చరించడానికి శక్తినంతటినీ కూడదీసుకుంటున్నట్లుగా ఆగి ఆగి చెప్పినప్పటికీ చాలా పొదునుగా తీవ్రంగానే అన్నాడు. అంటూనే వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ పదజాలం వింటున్న నరహరి వేస్తూ వేస్తూ ఉన్న అడుగులు ఒక్కసారిగా ఆగిపోయి కొన్ని క్షణాలు శిలాఖండంలా నిలబడిపోయాడు. ఆవేశంగా నిష్క్రమిస్తోన్న అతడిని ఎవరూ ఆపలేదు. అమ్మగారెక్కడా? తెలీదు బాబు, ఎక్కడికో వెళ్లారు. ఎన్నడూ లేనంత రౌద్రాకారంలో ఉన్న నరహరిని బెదిరిపోతూ చూస్తూ నిలబడ్డారు మళ్ళీ మాలి. ఎలా వెళ్లారు? టాక్సీ మీద. తల పంకిస్తూ తిరిగి కారులో కూలబడి స్టార్ట్ చేశాడు. ఆ వేగం చూసిన చౌకీదారు అదిరిపడి సెల్యూట్ చేయడం కూడా మరిచి నిలబడ్డాడు. కల్పకం నర్సింగ్ హోం ముందు ఆగిన కారు నుండి ఉరుకుతూ పరుగెత్తినట్లే నడిచాడు లోనికి నరహరి. డాక్టర్ గారెక్కడా? అతడి వాలకము అడిగే తీరు చూసిన నర్సులు, అక్కడ వేచున్న పేషెంట్లు కూడా అతడికి కావలసిన వారెవరో చావు బ్రతుకుల్లో ఉన్నందువల్ల అతడంత గాబరాగా ఉన్నాడని అపోహపడ్డారు. ఇప్పుడు డాక్టర్ గారిని చూడలేరు, మీ సంగతేమిటి అంటున్న నర్సు త్రుళ్ళిపడింది నరహరి స్వరం విని. ఇప్పుడు చూసి తీరాలి నేను డాక్టర్ని. అంతలో మరో నర్సు వచ్చింది అక్కడికి. ఓ, నరహరి గారా, నమస్కారం. అతన్ని అంతకు ముందు 2-3 సార్లు చూసి ఉన్నది కావడాన పలకరించింది. ప్రతి నమస్కారాది మర్యాదలను పాటించగల స్థితిలో లేని నరహరి తీవ్రంగా అడిగాడు. డాక్టర్ సుభద్ర ఎక్కడా? చెప్పొస్తాను, ఆ గదిలో కూర్చోండి. నా మిస్సెస్ ఇప్పుడు ఇక్కడికొచ్చిందా? తటపటాయిస్తూనే అడిగాడు. ఆ, వారికి ఏం పర్వాలేదు, బాగానే ఉన్నారు అంటున్న నర్సును వెన్నంటి తాను వెళ్ళాడు నరహరి. ఎక్కడామే అంటూ. సారీ, మీరిక్కడ ఆగండి, డాక్టర్ గారు లోపలున్నారు, మీ మిస్సెస్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి జబ్బు నాకు చెప్పండి, నేను చూడాలేమను తలడిల్లిపోతూ అన్నాడు. వారికి ఏం లేదండి, బాగానే ఉన్నారు. వారి బంధువులెవరో జబ్బుగా ఉన్నారని చూడ్డానికొచ్చారు. నర్సు మాటను ఇక అతడు వినలేదు. ఆమెను లక్ష్య పెట్టకుండా తోసుకుంటూ ఆ గదిలో అడుగు పెట్టాడు. హఠాత్తుగా ఆ గదిలో ప్రవేశించిన అతడు కొద్ది క్షణాలు కొయ్యబారినట్లయిపోయాడు. ఆ గదిలో ఉన్న వ్యక్తులందరూ కూడా అతడి ప్రవేశంతో ఇటు తిరిగి చూసి నిర్ఘాంతపోయారు. కల్పకం సయ్యపైననే కూర్చుని ఆమె చేతులను పట్టుకుని దుఃఖిస్తోంది మీరా. ఏమేంటో చెప్పలేక చెప్పలేక కూర్చుని చెబుతోంది కల్పకం. లాయరు నిలబడున్నాడు చేతిలో కాగితాలతో. డాక్టర్ సుభద్ర మీరాను ఓదారుస్తోంది. ఆ దృశ్యమంతా చెదిరిపోయింది నరహరి ప్రవేశంతో. మీరా మినహా అందరి దృష్టిలు అతడిపై ప్రసరించాయి. డాక్టర్ సుభద్ర కంగారుగా కర్తవ్య మూఢురాలైనట్లు నరహరిని మీరాను మార్చి మార్చి చూడసాగింది. కల్పకం చూపులలో అనేక భావాలు అర్ధినిష్టంగా పొరుగులడసాగాయి. మీరా! ఉరుములేని ఈ పిడుగు విన్న మీరా మేను జల్దరించింది. గుండె అతి వేగంగా స్పందింపసాగింది. తల తిప్పి చూడ్డానికి కూడా భయపడుతున్నట్లుగా బిగిసిపోయి కూర్చున్న మీరా తన తల్లి దశ నిస్సహాయంగా చూస్తూ, నరహరి గారు ప్లీజ్. డాక్టర్ సుభద్ర నరహరిని సమీపించి అనునయంగా అంది. ఆమె గారు ఆఖరి దశలో ఉన్నారు, అరగంట వ్యవధి కూడా లేదు. ఎవరామె? కర్కశ స్వరంతో అడిగాడు. మీరా మీకేమీ చెప్పలేదా? నివ్వెరపాటుతో ప్రశ్నించింది డాక్టర్ సుభద్ర. నరహరి తీక్షణత తగ్గలేదు. ఎవరామె? రెట్టించాడు. మీరాకు తల్లి, మీ అత్తగారు. ఏనాడు చచ్చింది, ఈనాడెలా పుట్టుకొచ్చింది? మరింత తీవ్రంగా అడిగాడు. సుభద్ర నిరతర అయింది. కల్పకం ఏడుపు వంటి నవ్వు నవ్వి నరహరిని తన వద్దకు రమ్మన్నట్లుగా చేతితో సైగ చేసింది.
మీరా, ఏంటి నాటకం? పిడుగుల వర్షంలా ధ్వనించింది నరహరి స్వరం. మీరా ఒక్క ఉదుటునొచ్చి అతడి ఎదపై వాలిపోయి భోరుమంది. ఏదో చెప్పాలనుంది, కానీ దుఃఖంతో పుడుకుపోయిన ఆ గళం నుండి శబ్దం బయటికి వెలువడలేదు. భయంకర నిశ్శబ్దం అలుముకున్న ఆ తావున ఉండుండి మీరా వెక్కిళ్ళు మాత్రం వినిపిస్తున్నాయి. హఠాత్తుగా కల్పకం మాట్లాడసాగింది. డాక్టర్ వారిస్తున్నా వెనక, రా బాబు, పోయే ముందు నిన్ను కూడా చూడగల అదృష్టం కలిగింది. నరహరి అసహనంగా చూశాడు. ఏడుస్తున్న మీరాను విదిలిస్తూ పద అన్నాడు కర్కశంగా. వద్దొద్దు, అంత నిర్దయొద్దు. ఈ ఆఖరి క్షణాల్లో నా బిడ్డను నా వద్ద ఉండని, అతి ప్రయాసతో వీలైనంత బిగ్గరగా అంది కల్పకం. మీరా భయంగా చూసింది భర్త వంక. శోక పరితప్త స్వరంతో అంది, ఇంతకాలం నిజం మీకు తెలీదు, నాకు తెలీదు. వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం నన్నిక్కడ ఉండనియండి. చిచ్చి, ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావా? ఎంత మోసకారివి! నడు, ఒక్క క్షణమైన ఇక్కడ ఉండేందుకు వీల్లేదు. రెక్కపట్టి బరబరా ఈడ్చుకుపోతున్న నరహరిని మీరా ఇంకా ప్రాధేయపడుతూనే ఉంది, దీనాతి దీనంగా. బాబూ, నా మాట విను. వెనక నుండి ఆయాసంతో రొప్పుతున్న కల్పకం స్వరం వినవస్తోంది. అమ్మా! ఆక్రోశిస్తూ వెనుతిరిగి చూసింది మీరా. మీరా, ఆశీర్వాదాలు తల్లి. పక్క మీద కొద్దిగా లేచి చెయ్యెత్తి అంటున్న కల్పకం వెనక్కు వాలిపోయింది. చేతులు వేలాడిపోయాయి. ఏదో సర్ది చెప్పొచ్చిన లాయర్పై విసుక్కున్నాడు నరహరి. మిస్టర్, ఇది నా స్వంత విషయం అంటూ. అంతవరకు కేవలం ప్రేక్షకురాలుగా ఉండిపోయిన డాక్టర్ సుభద్ర, షీఈ్ డెడ్ అంటూ చెంతకు వెళ్లి ఆ దేహాన్ని తెల్లటి వస్త్రంతో మూసింది. అంతే, మీరా కనులకి ఇంకేమీ కనిపించలేదు. మీరాను బలవంతంగా కారులో కూలవేసి కారు స్టార్ట్ చేయబోతున్న నరహరికి అప్పుడే వచ్చి లోనికి పోబోతున్న భాస్కర్ కనిపించాడు. భాస్కర్ తనను చూసి కూడా చూడనట్లు ముఖం పక్కకు తిప్పుకోవడం స్పష్టంగా గమనించాడు నరహరి. అంతేకాదు, నరహరి మీరాలను వింతగా వినోదంగా తిలకిస్తూ పొగడిన జనంలోని ఓ నర్సును, కల్పకం గారికి ఎలా ఉంది ఈ రోజు అని అతడు అడగడం స్పష్టంగా విన్నాడు నరహరి.